jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. కుర్వగూడ సర్పంచ్ అభ్యర్థి బంగరంపల్లి వనిత తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బ్యాటు గుర్తుతో బరిలోకి దిగిన వనిత ప్రజల మధ్యలో ఉంటూ వారి కోసమే పనిచేస్తా అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న వనిత ప్రజా సంక్షేమం కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను అని బలంగా నొక్కి చెప్పారు. ఆమె చేస్తున్న వాగ్దానాలు ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్ల నిర్మాణం, అలాగే మహిళలకు ఉపాధి, యువతకు క్రీడా సౌకర్యాల కల్పన వంటి అంశాలపై ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. గ్రామంలో మార్పు కోరుకుంటున్న యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆమెకు మద్దతు తెలుపుతుండటంతో వనిత గెలుపు దిశగా పయనిస్తున్నారని ఆమె మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వనిత ప్రచార హోరు, ఆమెకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇతర ప్రత్యర్థి అభ్యర్థులకు తీవ్రమైన వణుకు పుట్టిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ ప్రజలకు నమస్కారం. మాది కుర్వగూడ గ్రామం. నేను సర్పంచ్. మరి అందరి ఇళ్ళల్లో అంటుకపోవాలి కదా, ఇలాంటి ప్లాన్లు వేసి ఏదో దెబ్బ కొట్టాలని చూస్తారు. కానీ యువకులందరూ 5 minutesలో అందరు రీచ్ అయ్యి వాళ్ళని తిరిగి పంపించేసారు. ఎదిరించి పోరాడి ఇట్లా నేను ఒక ఆర్థికంగా ఉన్న వ్యక్తినే ఇంత అది చేస్తే మరి పేదవాళ్ళు రేపు బరిలో నిలుస్తారు, వాళ్ళని ముందుకు రాణిస్తారా అనేది ఒక ఆలోచన మాకు కూడా. నేను మా సార్ ఉద్యోగం చేస్తాను కాబట్టి ఏదో ఒక రకంగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నేను డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయంలోకి రావట్లేదు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందాలని ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీకి ఫండ్స్ అసలు రాలేదు. ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాము. అసలు ఫండ్స్ రానియకుండా ఏ పనులు చేద్దామన్నా కూడా ఏదో ఎలిగేషన్ చేస్తుండే. సరే ఊరికే కదా మంచి చేశాడు, నేను కాముకుంటే ఊర్లో కూడా వేసిన రోడ్డే 4 సార్లు వేసారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ చెత్తనే ఉంది. మేము ఈ మధ్యలో రోడ్డు కంపెనీ వేయించింది. కంపెనీ వేయించిన రోడ్డును కూడా నేనే వేయించిన అని చెప్పి ఫోటోలు పెట్టుకోవడము. ఆడ బస్ షెల్టరు వాసవి క్లబ్ వాళ్ళు పెట్టిరు, ఆడ కూడా మేము వేయించిన ఫోటోలు, చెయ్యని పనికి ఫోటోలు పెట్టుకుంటాడు. ఇక్కడ రోడ్డు వేయించేటప్పుడు స్కూల్ గుంతలకు వెళ్ళిపోయింది, పిల్లలు దిగడానికి వస్తలేదు. వెహికల్స్ ఈ అంగన్వాడీ ఉంది, గుడ్లది వెహికల్ వస్తుంది, అది దిగడానికి రాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. రోడ్డు వేయించిండు, రోడ్డు మీద డబ్బులు తినేసిండు, పక్కకు జరిగిండు. కనీసం 2 మెట్లు కూడా పెట్టలేదు. మళ్ళీ స్కూల్ టీచర్ వాళ్ళు నన్ను ఆశ్రయించి, మేడం మీరే చేయించండి, ఎట్లన్నా గేట్ పట్టలేదు, తాళం పడతలేదు, స్కూల్లో నైట్లో మరి ఎవరెవరో తాగుతున్నారు, మందు తాగుతున్నారు, గలీజ్ చేస్తున్నారు అంటే మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గేటు మళ్ళీ రిపేర్ చేయించి ఆ మెట్లు స్కూల్లోకి పిల్లలు దిగడానికి ఇబ్బంది అయితే మేము చేయించినాము. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే, ఆమె సర్పంచ్ ఉన్నప్పుడే అవన్నీ వదిలిపెట్టింది. ఇక్కడ 5-6 ఇండ్లు 5-6 మెట్లు లోపలికి వెళ్ళిపోయినాయి రోడ్డు వేసిన తర్వాత. వాళ్లకు 5-6 మెట్లు కూడా కట్టియలేదు. వాళ్ళు ఇప్పుడు నేను మొన్న ప్రచారానికి వెళ్తే గుంతలు దిగడానికి ఒక్కసారి దిగితేనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. వాళ్ళు రోజు ఎట్లా దిగుతున్నారు ఇవన్నీ. మరి ఓట్ల గురించి అయితే పోరాడుతుండు. మరి వాళ్ళ ఓట్లు అవసరం కానీ వాళ్ళ మంచితనం మంచి అవసరం లేదా? వాళ్ళని కాపాడేది మన మీద ఉంది కాబట్టి అదే కంపెనీ తరఫు నుంచి ఏదైనా మంచి చేసి మనం డబ్బులు తినే బదులు మరి వాళ్ళకి ఏదైనా మంచి చేసి ఒక 2 రూములు కట్టించినా కూడా, ఒక మెట్లు దిగడానికి మెట్లు కట్టేయలేదు, రూములు విడిచిపెట్టండి, దిగడానికి మెట్లు కట్టేయలేదు. ఇవన్నీ మేము ఇక్కడ మెట్లు అక్కడ అవన్నీ చూసేసి మేము కట్టించినాము. మా సొంత డబ్బులతోటి ఎంపీటీసీ ఫండ్ కూడా ఏం లేదు మాకైతే. మాకు రానియకుండా అన్ని నేను ఫస్ట్ టైం కొత్తగా రాజకీయాలకు అప్పుడు వచ్చి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచాను. అయినా పోరాడుతున్నా, 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మహిళను ఒక్కదాన్ని. అయినా ఏవేవో కుట్రలు చేసి మమ్మల్ని అసలు ముందుకు రానియలేదు. అక్కడ ఊర్లో మధ్యలో కూడా బోర్ ఉంటుంది, దానికి స్విచ్ ఉంటే అది వైర్లు తేలి డేంజర్గా ఉంది. ఇప్పుడు మీరు వెళ్తే కూడా కనపడుతుంది, చాలా డేంజర్గా వైర్లు తేలి వాటర్ పడితే పిల్లలు ఏమన్నా ముట్టుకున్నా కూడా షాక్ వచ్చి చనిపోయే స్టేజ్లో ఉంది. అది నేను ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత నీళ్లు పట్టుకోవచ్చు, మోటార్ ఒక్కరే ఆన్ చేయొచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా మోటార్ నిండాక అది లాక్ చేసేసుకొని వస్తే అయిపోతుందని ఎంత పోరాడినా అలాంటివి చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏదో అభివృద్ధి చేస్తున్నా, నన్నే మళ్ళీ ఎన్నుకోండి అని చెప్పి మళ్ళీ పోరాడుతుండ్రు. ఈ కుట్రల రాజకీయాలన్నీ మానుకొని మంచి సరైన దారిలో యువతను నడిపించి, ఇప్పటికే మా ఊర్లో యువత చాలా మారినరు, తెలుసుకున్నారు. అంటే ఇన్ని రోజులు రాజకీయాల గురించి మేము పట్టించుకోలేదు. అందరము జాబర్స్ బయట ఉన్నారు, పిల్లలు కూడా ఎంత అదిగాలే, అరే అందరం బయట ఉంటే ఈ ఊరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని అందరం ఒక్కొక్కరు ఎంటర్ అయ్యి ఊర్లో కూడా మంచిగా ఇండ్లు కట్టుకున్నారు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఊరు మంచిగా అవుతుంది కదా,
ఇప్పుడు ఎంపీటీసీ శాఖ వచ్చిన తర్వాత మంచిగా అవుతుంది కదా అనేది ఊర్లో ఇండ్లు కట్టుకొని అందరూ బాగుపడుతున్నారు. అందుకే నన్ను ఇక్కడనే ఉండండి, మీరు ఎక్కడ ఉండదు, రాజకీయాలకు వస్తేనే మేమందరం బాగుపడతాము. మామూలుగా సేవలు చేసుకుంటూ పోతే కూడా గుర్తింపు అనేది ఉండదు కదా, రాజకీయాలలో ఉంటే మంచి గుర్తింపు ఉంటుంది. మనం కూడా ఎవరికి భయపడకుండా సేవలు చేసుకోవచ్చు. మళ్ళీ ఒక విషయం ఏమిటంటే అందరికీ అప్పులు ఇస్తుండు. అంటే వేరే వాళ్ళ భూముల అమ్మిల దగ్గర పైసలు లాక్కొని లేని వాళ్ళకి ఇచ్చి నీకు అప్పు ఇచ్చాను కదా, ఇప్పుడు మా పైసలు మాకు కట్టకపోతే ఓటన్న వేయాలి, ఒట్టన్న వేయాలి, ఒట్లు వేయించుకుంటుండు అందరితోటి. మేము మైసవ కట్లు కట్టాంటాం, మైసవ సాక్షిలో ఒట్లు వేయించుకొని ఓట్లు వేయించుకుంటుండు. ప్రతిసారి మామూలుగా అమ్మవారిని అందరు నమ్ముతారు. అరే మైసవ మీద ఒట్లు వేసినాం కదా, మరి ఓటు వేయకపోతే ఎట్లా అని వాళ్ళు భయభ్రాంతులకు గురి అవుతారు. మళ్ళీ 5,000 ఇచ్చినాను కదా, నువ్వు ఇక్కడి నుంచి పక్కకు జరగదు, అక్కడ తిరిగితే కనపడొద్దు, అక్కడ తిరిగినట్టు కనపడొద్దు అని చాలా మందిని నిర్బంధించిండు. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు, నేను సొంతంగా చెప్పింది కాదు, వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు. అట్లా మన ఇప్పుడు మీటింగ్కు కూడా రాకుండా చాలా మంది అడ్డుకుంటుండు. మీరు అక్కడ పోతే ఎందుకు పోతారు అని చెప్పి మేము కష్టపడి సాధించుకుంటాం. మీటింగ్కు రాకపోయినా ఎట్లా రాకపోయినా ఓటు వేసి గెలిపిస్తారు, మాకు అది ఉంది. అంటే కొంతమంది ఎట్లా అంటే అవసరానికి తీసుకుంటారు, వాళ్ళ అవసరాలను వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ పెంచుకోవడానికి ఎట్లా అవకాశం పొందుతుండు. అయినా ఈసారి ఎవ్వరు భయపడట్లేదు, కొంతవరకు మారిండ్రు. ఎందుకంటే కొంత పెద్ద ఏజ్ వాళ్ళు మర్యాదకైనా సరే మేము కామ్గా ఉంటామని మాకు చెప్తుండ్రు. ఇట్లా ఒక్కసారి మేము గెలిచినామనుకో అంత బట్టబయలు అవుతుంది. ఆయన రాజకీయము కుట్ర రాజకీయం అంతా బట్టబయలు అవుతుంది. ఇప్పుడు మందు పట్టియడం ఇవన్నీ అందరికి కామన్గా అందరు పట్టుకుంటున్నాం. మేమైతే మేము ఒక్కరమేమి అట్లా అలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రజలు మమ్మల్ని బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. విజయం పొందుతున్నాను.